అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే మేము గుహలకు వచ్చేసామండి. ఇక్కడైతే చాలా బాగుందన్నమాట. చూసారు కదా లైటింగ్స్, ఆ ఎఫెక్ట్స్ ఎలా పెట్టారో. ఇక్కడైతే కొంచెం కిందకి రావాలండి, దిగాలన్నమాట. ఇక్కడైతే టికెట్ ఉంటుందండి. చూసారు కదా లైటింగ్స్తో చాలా బాగుంటుందండి ఇదైతే. మేము అక్కడైతే కెమెరాతో ఫోటో తీస్తారనమాట. వాళ్ళే కడిగేసి ఇస్తారండి, 100 రూపాయలంట. ఇలాగా కొంచెం ఎదరికి వెళ్తే ఇలా చిన్న చిన్న రాళ్ళలో నుంచి దూరి వెళ్ళడం చాలా బాగుందండి. అసలు చూసారు కదా ఇలా అయితే రావాలి. ఫొటోస్కి గట్టా చాలా బాగుందండి. ఇక్కడ 2-3 సినిమాలు కూడా తీశారు. మరి ఆ సినిమాలు ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. నేను బాగా లోపలికైతే వెళ్ళలేదు. దగ్గర ఒక కిలోమీటర్ ఉంటుందండి బాగా లోపలికి వెళ్తే. అక్కడ మా వాళ్ళు వెళ్ళారు. ఆ వీడియో అయితే మీకు పెడుతున్నాను, చూసేయండి. బాగా లోపలికి వెళ్తే ఇలా ఉంటుందన్నమాట. లైట్స్ చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుందండి. చాలా అయితే బాగుంది. మరి మీలో ఎవరైనా అరకు నుంచి వస్తే మాత్రం ఇది తప్పకుండా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా వెళ్ళే కొలది వస్తూనే ఉంటుంది. ఇంకా చాలా బాగుందండి ఇదైతే. మరి ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మేము పైకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చెక్కలతో చేసినవి, బ్యాంబో స్టిక్తో చేసినవి గట్ట చాలా బొమ్మలు అయితే ఉన్నాయండి. మేమైతే కొన్ని కొనుక్కున్నాం అన్నమాట. మా పాప అయితే దేన్ని చూస్తే అక్కడ ఆగిపోయేదన్నమాట. ఏమైనా బొమ్మలు చూసినా కట్ట. చూసారు కదా ఇవైతే ఉన్నాయి, చాలా బాగున్నాయండి. హ్యాండ్ బ్యాగ్లు, ఇంకా మసాలా సరుకులు ఇలా ఉన్నాయి. నేనైతే కొన్ని మసాలా సరుకులు అయితే తీసుకున్నాను అనమాట. చూసారు కదా. ఇక్కడైతే నాకు ఎప్పటి నుంచో మాడుగుల హల్వా అయితే తినాలి అనేసి అనుకుంటున్నానండి వీడియోస్లో చూసి. ఇక్కడైతే కనిపించింది. నేనైతే 1/2 కేజీ అయితే తీసుకున్నాం అనమాట. మేము అలా కిందకి నడుచుకొని వెళ్ళిపోతే ఇక్కడైతే కింద ఉంటాయి అన్నమాట రెస్టారెంట్లు కట్టాని. అక్కడికైతే వెళ్ళాక అక్కడ భోంచేసి మళ్ళీ వైజాగ్ అయితే బయలుదేరిపోయాం.